జానీ మాస్టర్ క్యాంటీన్ అంటూ నా ఫేవరెట్ రితు చౌదరి అండ్ సంజన. ఎందుకు బ్రో రితు చౌదరి బాగుంటారుగా ఇద్దరు సాలిడ్గా. అంటే వాళ్ళ యాక్టివిటీస్ పరంగా చెప్తుంటారా లేకపోతే అందంగా ఉంటారు ఫస్ట్, తర్వాత వాళ్ళు చూస్తేనే కిక్ ఉంటుంది గేమ్లో. హీరోయిన్ లేకుండా సినిమా బాగోదు కదా. హీరో విలన్ అనేది బిగ్ బాస్లో ఉండాలి. మన హీరోయిన్లు అయితే సంజన అండ్ రితు, కమెడియన్ అయితే మన జేఎం కమెడియన్ ఉన్నారు కదా, సుమన్ శెట్టి. దట్స్ హీ ఈజ్ ఆల్సో కమెడియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా మన సొసైటీలో బిగ్ బాస్లో అందరూ సెలబ్రిటీసే వెళ్తున్నారు అనే టాక్ ఉండేది. దానివల్ల మన వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు, కామన్ మ్యాన్కి కూడా యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఆ కామన్ మ్యాన్లో కొంతమంది వచ్చారు. మన హరిత గారు వచ్చారు, హరీష్ గారు వచ్చారు. ఆయన విలన్ అయిపోయాడు. ఓవర్ యాక్షన్ అంటే విలన్ అతను. బిగ్ బాస్లో అతను వన్ ఆఫ్ ద విలన్ స్టోరీ సైకోలా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఆయన బయట ఏదో చేశాను, వాళ్ళని చేశాను, విలన్ చేశానని సోలో అంటున్నారు. అలా కాకుండా గేమ్ పరంగా మనము ఎంకరేజ్ చేస్తూ జోక్స్ వేస్తూ విలనిజాన్ని చూపించాలి. లేదనుకుంటే ప్రజల దృష్టిలో నెగిటివ్ అయిపోతారు, ఎలిమినేట్ అయిపోవాల్సే ఛాన్స్ ఉంది. అంటే తిండి తినకుండా 3-4 days నుంచి ఏం తినకుండా ఉన్నాడు. ఎవరి కోసం? అంటే ఆయన కొంచెం బజ్జు ఉంది కాబట్టి అది తగ్గాలని తినట్లేదు. అట్లా అయితే జాలి రాదు. గేమ్ ఆడాలి, ఫిట్నెస్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. ఫిట్నెస్ పెరిగే కొలది లాస్ట్ వరకు ఎనర్జెటిక్గా కనబడితే జనాల్లో మంచి ఉత్సాహం, ఎంజాయ్ మూమెంట్ కనబడుతుంది. ఈ బొంబాయికి రాను సాంగ్ రాము రాథోడ్ గారు వాళ్ళ పేరెంట్స్ని చూసాము. వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. మా అబ్బాయి లోపల చాలా కష్టాలు పడుతున్నాడు, తిండి లేకుండా తిప్పలు లేకుండా ఇక్కడ రాను అనుకొని సాంగ్స్ చేస్తూ ఉర్రూతలోగించే ఆయన సడన్గా ఒక రూమ్లో బందీ అయిపోయేసరికి వాళ్ళ ఫాదర్ ఏడ్ చేస్తున్నారు. కానీ ఇది అంతా వాళ్ళకి తెలియదు కదా, కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి తెలీదు. సో ఆయన కూడా మంచి టాలెంటెడే, కాకపోతే కొంచెం గేమ్లో కొంచెం జోస్ తగ్గింది. ఆయన కొంచెం యాక్టివేట్ అవ్వాలి. సో మరి వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు? ఈ వీక్ ఎలిమినేషన్ అయితే మొన్న వీక్లో ఎలిమినేషన్ ఆమె అయిపోయింది, షష్ఠి అయింది. కొంచెం చాలామంది బాధపడుతున్నారు, ఎందుకంటే ఆమె కూడా కొంచెం సాలిడ్గా ఉంటుంది. సో సడన్గా ఆమె ఎలిమినేట్ అయిపోవడం అందరూ బాధపడుతున్నారు. ఎందుకంటే ఆమె అసలే యాంటీ ఆఫ్ జానీ మాస్టర్ క్యాంటీన్ అంటున్నారు కానీ కాదు. నేను ఆర్టిస్ట్ హరికృష్ణ నా పేరు. ఓకేనా, ఇంకా చెప్పండి. టాప్ 5 రితు చౌదరి, సంజన, నెక్స్ట్ హరీష్ గారు కామన్ మ్యాన్, ఆయన కూడా ఉంటాడు టాప్ 5లో. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు ఉంటారు. నెక్స్ట్ హిమ్ము గారు, ఎమాన్యుయల్, ఆయన కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన నడుము లేదని గిల్లుతున్నారు అందరూ. చూడాలి. కప్పు విన్నర్ ఎవరో రితు చౌదరి పక్కా బాగుంటుంది కదా, సాలిడ్గా ఉంటుంది, మంచి యాక్టర్, అందరినీ టెంప్ట్ చేస్తుంది. సో రితు చౌదరి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గుండో అంకుల్ అందరినీ నువ్వు అంటున్నాడు మరి.